హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు చరిత్ర ముగిసిపోయినట్టే. పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఎట్టకేలకు కేంద్రం తన పంతాన్ని నెరవేర్చుకుంది. మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు అనేవాళ్లు లేకుండా చేస్తామని. ఎక్కువగా మావోయిస్టులు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ ప్రభుత్వ కార్యకలాపాలను నాశనం చేస్తూ వారి యొక్క జెండా ఒకప్పుడు ఒకలాగుండేది, ఇప్పుడు ఒకలాగుంది. నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో మాట్లాడాను. ఒక ఊరికి రోడ్డు వేయడం పోరాటమా, ఉన్న రోడ్డును పేల్చడం పోరాటమా, బ్రిడ్జి నిర్మించడం పోరాటమా, కట్టబోయే బ్రిడ్జిని కూల్చడం పోరాటమా, ఒక ఊరికి నీళ్లు అందించడం పోరాటమా, నీళ్ల పైపుల్ని ధ్వంసం చేయడం పోరాటమా, ఇలాంటి అనేక అంశాలు మావోయిజాన్ని పక్కదారి పట్టించాయి. ఒకప్పుడు పోరాటం ఎట్లా ఉండేదంటే, పేద ప్రజలకు అవసరమైనటువంటి వసతులు కల్పించండి అని ప్రభుత్వం మీద పోరాడేవారు. కాలక్రమేణా అవి వారి సొంత నిర్ణయాలుగా మారిపోయాయి. అంటే వారి సొంత అవసరాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం పోరాటంగా మారిపోయింది. కొన్ని సందర్భాల్లో మావోయిస్టులు గంజాయి పండించే వారికి అండగా ఉంటారని, అడవిలో ఉన్నటువంటి సొమ్మును దోచుకున్నారని, వృక్షాలను నరికి అమ్ముకున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఏదేమైనా ఎలా జరిగినా స్వతంత్రం తర్వాత మొదలైనటువంటి నక్సలిజం, నక్సల్ బరీ నుంచి స్టార్ట్ అయిన 1967 ఉద్యమం పూర్తిగా ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ఒకే ఒక్క చెల్లు నారాయణ అనేటువంటి మావోయిస్టు లొంగిపోతాను అని చెప్పి పోలీసులతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. లొంగిపోయాడు విజయవాడలో అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మేబీ ఏదైనా నిజం అవ్వచ్చు. ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి రాయితీలు అవ్వచ్చు. లొంగిపోతే మీకు వసతులు కల్పిస్తాం, 50 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాం, సొంత ఇల్లు నిర్మిస్తామని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆఫర్స్ అవ్వచ్చు. లేదా మావోయిస్టులకు కాలం చెల్లిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుత కాలంలో మావోయిజం యొక్క అవసరం తగ్గింది సమాజంలో. ఎందుకంటే ఒకప్పుడు అడవుల్లో ఉండి ప్రభుత్వం మీద పోరాటం చేసేవారు. ఈరోజు గన్ను బట్టి పోరాటం చేయాల్సిన అవసరం లేదు, పెన్ను బట్టి పోరాటం చేయొచ్చు. అవినీతి జరుగుతుంటే ఓపెన్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టొచ్చు. అక్రమాలు చేస్తుంటే ప్రశ్నించవచ్చు. రాజ్యాంగ పదవుల్లో, రాజకీయ పదవుల్లో ఉన్న వ్యక్తులను కూడా ప్రశ్నించే హక్కు ఉంది. ఈరోజు సమాజంలో ఉన్న ప్రజలందరికీ కూడా అవగాహన వచ్చేసింది. ఎక్కువ శాతం చదువుకున్న యువత ఉన్నారు. అలాగే మారుమూల ప్రాంతాల్లో ఏదైనా కార్యక్రమం జరగట్లేదు అంటే, గిరిజనులకు కరెంట్ లేదా, ఒక వీడియో తీసి డిప్యూటీ సీఎంను ట్యాగ్ చేస్తే 1 వీక్ 10 డేస్లో ఆ ప్రాంతానికి కరెంట్ వస్తుంది. గిరిజన ప్రాంతాల్లో రోడ్డు లేదా, ఆ రోడ్డు వస్తుంది. ఒకవేళ ఇంకా ఏదైనా త్రాగునీటి సమస్య ఉందా, దాన్ని కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ వారి దృష్టికి కనుక సమస్యను తీసుకెళ్లగలిగితే ఆ సమస్య తీరిపోయినట్టే అనే భావన ప్రజల్లో వచ్చింది. వారి దృష్టికి వెళ్లడమే ఆలస్యం. వెళితే ఖచ్చితంగా తీరుతుంది. స్కూల్ కానీ, రోడ్డు కానీ, నీళ్ల సౌకర్యం కానీ, బ్రిడ్జి కానీ, ఏదైనా సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్తే తీరుస్తారు. అందుకని మావోయిస్టుల అవసరం కాలక్రమేణా తగ్గిపోయింది. ప్రజలే పోరాడడం మొదలుపెట్టారు. చదువుకున్న యువత ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్తుంది. జర్నలిజం అనే ఆలోచన ప్రతి ఒక్క వ్యక్తి మెదడులోకి వచ్చేసింది. ఇండిపెండెంట్ జర్నలిజం స్టార్ట్ చేశారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత. ఏ వ్యక్తి అయినా ధైర్యంగా ప్రశ్నించవచ్చు అనే అంశాన్ని తెలుసుకున్నారు. రాజ్యాంగం మీద కూడా అవగాహన పెరిగింది, ప్రజాస్వామ్యం మీద అవగాహన పెరిగింది, రాజకీయ పదవులు, ప్రభుత్వాల మీద ప్రజల్లో అవగాహన పెరిగింది. అందుకని మావోయిస్టుల అవసరం తగ్గింది. కానీ మావోయిస్టులు ఇంకా సంచరిస్తాం, ప్రభుత్వాల మీద దాడి చేస్తాం, పేద ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటాం అంటే ఏమాత్రం ప్రజలు సహించట్లేదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకప్పుడు మావోయిస్టులకు సహకరించిన ప్రజలు ఈరోజు మావోయిస్టులను పోలీసులకు పట్టిస్తారు. ఒకప్పుడు మావోయిస్టులకి ఫుడ్ సప్లై చేసిన ప్రజలు ఈరోజు మావోయిస్టులకు నీళ్లు ఇవ్వడానికి కూడా ఇష్టపడడం లేదు. అందుకని మావోయిజం పూర్తిగా అంతరించిపోయింది. నక్సల్స్ ఒకప్పుడు ఉండేవారు అని చెప్పుకునే పరిస్థితి రాబోయే నెలల్లో ఏర్పడుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు కూడా లొంగిపోతే ఇక కంప్లీట్ గా అయిపోయినట్టే మావోయిజం. ఒక రకంగా నక్సలిజం మీద కేంద్ర ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. అనాదిగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి, కానీ నక్సలిజాన్ని మాత్రం అణిచివేయలేకపోయారు. అలిపిరి మెట్ల మార్గం వద్ద చంద్రబాబు నాయుడు గారి మీద ఒకప్పుడు మావోయిస్టులు దాడి చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వారితో చర్చలు జరపడానికి నిర్ణయించుకుంది, కానీ సక్సెస్ అవ్వలేదు. బలమైనటువంటి ప్రభుత్వం, తెలివైనటువంటి నాయకుడు ఉంటే ఎలా మావోయిస్టులను అణిచివేయొచ్చు అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చేసి చూపించింది. లొంగిపోతే లొంగిపోండి లేదా చచ్చిపోండి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పుడైతే పిలుపునిచ్చారో అప్పటి నుంచి మావోయిస్టుల గుండెల్లో గుబులు పుట్టిందని చెప్పుకోవచ్చు. ఒకరికి ఒకరు, ఒకరి వెనక ఒకరు, ఒకరి తర్వాత ఒకరు లొంగిపోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ మావోయిజాన్ని నడపడానికి మాత్రం ముందుకు రావట్లేదు. ధైర్యం చాలట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల నుంచి సపోర్ట్ లేదు. ప్రభుత్వం ఏమో చీడ పురుగులను ఏరేసినట్టు ఏరేస్తుంది. దానికి దడిసిన మావోయిస్టులు లొంగిపోతున్నారు. అయితే హెడ్మా మరణం తర్వాత మావోయిస్టులు మరి కాస్త జంకారని చెప్పుకోవచ్చు. హెడ్మా మరణం కూడా ఒక రకంగా కారణమే. హెడ్మా లాంటి ధైర్యవంతుడైనటువంటి మావోయిస్టు మరణించడంతో మావోయిజానికి లీడర్ కరువయ్యారు. ఆ స్థానాన్ని తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అంతటి ధైర్యం ఉన్న వ్యక్తులు కూడా లేరని చెప్పుకోవచ్చు. మావోయిస్టులుగా అడవుల్లో సంచరిస్తూ ప్రజా జీవితానికి విఘాతం కలిగిస్తూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ
ప్రభుత్వ అధికారులను చంపేస్తూ ఏకరీతిగా ఎగబడుతున్నటువంటి మావోయిజాన్ని అతి తక్కువ కాలంలో బీజేపీ ప్రభుత్వం అణిచివేస్తుందని చెప్పి ఏదేమైనా ఇలాంటి ఒక సక్సెస్ బీజేపీ పార్టీకే చెందుతుంది. లొంగిపోయిన వారికి ఆశ్రయం ఇచ్చారు, లొంగిపోకుండా ఎదురు తిరిగిన వారిని ఎన్కౌంటర్ చేశారు, అందుకని సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. కాకపోతే మావోయిస్టుల ఆలోచన తీరు ప్రస్తుత సమాజానికి అవసరం లేదు కాబట్టి రెండు అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. మావోయిజాన్ని పూర్తిగా అణిచివేయడంలో కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయ్యింది అనేది ఒక అంశం అయితే, ప్రస్తుత కాలానికి మావోయిజం అవసరం లేదు అందుకే వాళ్ళు లొంగిపోయారు అనేది ఒక అంశం. మూడో అంశం, ప్రజలు మావోయిస్టులకు సపోర్ట్ చేయడం మానేశారు. ఈ మూడు అంశాల మీద ఆధారపడి మావోయిజం అంతరించిపోయింది. మరి మావోయిస్టుల అంతరించిపోవడం పైన మీ అభిప్రాయం ఏంటి? ఇంకా ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నారా? ప్రభుత్వం సక్సెస్ అయింది అనుకుంటున్నారా? లేదంటే మావోయిస్టులు లొంగిపోయారని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సాన్బల్ స్టూడియోస్.